హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎన్ బ్లాగ్స్. ఇవాళ అయితే మనం నైట్ అవుట్ చేస్తున్నాం మా సాగర్ బైక్తో. సాగర్ బై అయితే ఇవాళ వచ్చింది లేక అమాస అని చెప్పి లీవ్ వాళ్ళకి. సో ఏమంటారు, ఇవాళ మొత్తం నైట్ అవుట్ చేస్తున్నాము. రాత్రంతా తిరుగుడు ఎంజాయ్ పండు మొత్తం. ఇవాళ రాత్రికి మొత్తం ఏమంటారు తిరగడమే. అయితే ఏడిపోతున్నాము అంటే వీటైతే ఇప్పుడు ఫిలిం నగర్ రోడ్ అయితే ఎక్కుతున్నాం. మేము కొత్త ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాం మేము. గాయస్, అమ్మవారు పండుగ వస్తుంది కదా, నవరాత్రులు అయితే స్టార్ట్ మధ్య నుంచి. అమ్మవారిని అయితే తీసుకుపోతున్నారు. ఇక్కడ పండుగ ప్రైస్ అవుతుందో గాయస్. నడిపించుకుంటా బండి అయితే మా సాగర్ బాయ్ అయితే ఏంటంటే మల్కంచేరు బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ బండిలో పెట్రోల్ పోసుకొని అట్లా పోవాలి. ఇక షికార్కి అయితే పోతున్నాం రాత్రికి. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. మా సాగర్ గాడు పెట్రోల్ పోసుకుంటాడు. పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. రైట్ ప్లేస్ ఫ్లేవర్ అయితే సుమారు కంపెనీ ఇదేనమాట. సీనరీ అయితే మస్తుంది కదా. మళ్ళీ ఆఫీస్ ఇది పాలకాము, టీవీఎస్ ఆఫీస్ అవన్నీ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. చాలా ఉన్నాయి. ముంగల మస్తు తిన్నాడు. పెద్ద అంటే పాలకాము ఉంది ఇలా, ఇంకేదో కదా చాలా ఉన్నాయి. మినీ ఫార్ అని అనొచ్చు మన హైదరాబాద్ని. ఎందుకంటే చూడవచ్చు మీరు వెనకాల సైడ్ నుంచి ఎట్లున్నాయి బిల్డింగ్ అసలు. అబ్బా ఆ బిల్డింగ్ ఏంటి, అదేంటి ఫ్లేవర్ అసలు. హైటెక్ సిటీని ఒక రేంజ్లో డెవలప్ చేసి మన కేటీఆర్ షాప్ అయితే. తెలంగాణలో ఏదైనా ఇది ఉన్నది మన హైదరాబాద్లో అంటే ఈ హైటెక్ సిటీ అన్నమాట. మైండ్ స్పేస్ మెయిన్గా. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, హైలైట్ ఉంటుంది. ఐకియా కాడ అవుతున్నాం మనం ప్రజెంట్. ముంగల మనం యూటర్న్ చేసుకొని బిల్డింగ్ల చుట్టూ పోదాము. సో ఐకియా సర్కిల్ కాడ అవుతున్నాం మనం పోదాము. చెప్పామా ఇట్లనే పోతుంది. యూటర్న్ తీసుకున్నాక పోయి అట్లా తీసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్ చూడాలంటే ఆ బిల్డింగ్లలో నుంచి పోవాల్సిందే. ఎందుకంటే ఆ బిల్డింగ్ రేంజ్ అనిపిస్తుందా. అయితే ఎంట్రీ ఇస్తున్నాం అన్నమాట. లెఫ్ట్ కొట్టు సాక్కావు అని. అటు నుంచి వచ్చినాం, ఆ రోడ్ నుంచి వచ్చినాం. ఇలా వీకెండ్ అని చెప్పి ఎవరు కనిపిస్తలేదు. అంటే ఆఫీస్లో క్యాబ్లు లొల్లి ఉంటుండే. అయినా సరే క్యాబ్లో ఆగినాయి అన్నట్టున్నది ఆఫీస్. మంది ఏం దగ్గరికి అయితే వచ్చినాం. మన నీలఫర్ ఉంటుంది రైట్ సైడ్లో చూడు, నీలఫర్గా అనిపిస్తుంది. నీలఫర్ డిఎల్ఏ పోదాం అన్నమాట. ప్రజెంట్ ఉన్నది వచ్చేసి ఏరియా మైండ్ స్పేస్ దగ్గర. మనం పోవాల్సింది డిఎల్ఎఫ్, గచ్చిబౌలి డిఎల్ఎఫ్ అనమాట. ఎందుకంటే టైంపాస్ అయితే లేదు, ఏం లేవు, ఇన్స్టాల్స్ కూడా ఏం లేవు. నీలఫర్ ఉన్నది. నీలఫర్లో పోయేంత బడ్జెట్ కాదు, రేంజ్ కాదు మనది. అందులో ఒక ఛాయ్ వచ్చి 120 రూపాయలు పండబెట్టి పోసేస్తారు మనది. మనం తాగాలంటే ఛాయ్ 10-25 రూపాయలు లాస్ట్. ఎక్కువ పెట్టినాము అనుకో ఛాయ్కి అంత పెట్టబుద్ధి కాదనమాట. అంటే ఛాయ్ లవర్స్ ఉంటారు చూడు, డైలీ తాగేటానికి మేమైతే 4-5 ఛాయలు తాగేస్తాం డైలీ, పొద్దున సాయంత్రం వరకు. అయితే ఇప్పుడు మనం గచ్చిబౌలికి అయితే వచ్చేసినాం. డిఎల్ఎఫ్ పోదాం అన్నమాట. డిఎల్ఎఫ్కి ఎంతో దూరం లేదు, ఇంకా 1 km ఉన్నది. 1 కిలోమీటర్ మాత్రమే. డిఎల్ఎఫ్ పోయిన తర్వాత ఆడేది పరిస్థితి చూద్దాం. మనం మైదాపిండి పోనీకి టర్నింగ్ తీసుకోవాలి. ఈ మైదాపిండి అంటున్నాను ఏం చూడు. డిఎల్ఎఫ్ పోనీకి టర్నింగ్ తీసుకోవాలి. ఇక్కడ టర్నింగ్ తీసుకున్నాము. ఇదే రాడిసన్ హోటల్. రాడిసన్ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా పోవాలి, లెఫ్ట్ సైడ్గా. సో గైస్, డిఎల్ఎఫ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. డిఎల్ఎఫ్ రోడ్లు అన్నమాట ఇవన్నీ. ఇవైతే హోటళ్ళు, ఏం హోటల్ ఉన్నది ఇక్కడ
డిఎల్ఎఫ్ నైట్లు ఎట్లుంటాయి కథ, ఏం కథ చూద్దాం. డిఎల్ఎఫ్ వచ్చేసినాం అన్నమాట. గిన్నె ముంగలు ఉన్నది డిఎల్ఎఫ్ ఆఫీస్ అయితే. డిఎల్ఎఫ్ అంటారు కదా, డిఎల్ఎఫ్ ఆఫీస్ అయితే ముంగల్లో ఉన్నది. డిఎల్ఎఫ్ దగ్గర చాలా మంచి ఏమంటారు హోటల్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర ఇక్కడ బిర్యానీ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అన్నమాట. బిర్యానీ స్పెషల్ ఇక్కడ మంది డిఎల్ఎఫ్ అని కూడా ఒకటి ఉన్నది. మంది డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ ఆఫీస్ ఎదురుగానే ఉన్నది. అదే డిఎల్ఎఫ్ ఆఫీస్ అనమాట. కనిపిస్తుందా? ఇవైతే బ్రాంచ్లు ఉన్నాయి. చాలా ఏమంటారు బ్లాక్స్ అయితే ఉన్నాయి డిఎల్ఎఫ్ కంపెనీకి. చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఇది డిఎల్ఎఫ్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఏరియా అనమాట. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తం డిఎల్ఎఫ్ ఏరియా స్ట్రీట్ ఫుడ్ది. మెల్లగా ఓనిస్తే మనం కవర్ చేస్తాం కదా అంతా. ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నాం. డిఎల్ఎఫ్లో అయితే వైబ్ అయితే ఉందన్నమాట. ఇవాళ వైబింగ్ అయితే ఉన్నది. ఇవన్నీ బ్లాక్స్ ఈడో బ్లాక్ ముందు నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఉంటుంది బ్లాక్ అయితే. చాలా బ్లాక్స్ ఉన్నాయి. డిఎల్ఎఫ్ చాలా పెద్ద కంపెనీ కదా మామ. స్టాక్ మార్కెట్లో కూడా మన డిఎల్ఎఫ్ కోసం ఉన్నది. స్టాక్స్ ఉన్నాయి కదా, షేర్స్ ఉన్నాయి, అన్ని ప్రైజెస్ ఉన్నాయి. మనం డిఎల్ఎఫ్ బజార్కి వచ్చినాం. ఏం లేవు ఈడైతే. ఎగవాడి తింటారు జనాలు మొత్తం టిఫిన్స్కి. మొత్తం సిటీ కిచెన్, లోడాల కిచెన్, అన్ని కిచెన్లు ఇన్నే ఉన్నాయి. మంచిగా మడైతేనేకి ఇట్లాంటి కిచెన్ ఉంటే చాలు. మన తెలంగాణ వాళ్ళందరికీ చెప్తున్నా, తింటే ఒక కిలో మాంసం ఇంట్లో తెచ్చుకొని వండుకొని తినరు. ఇవన్నీ తినారనుకో అయిపోయా. ఒకటే రోజు కదా అంటే ఒక రోజే భారీగా పడిపోతుంది మీకు. డిఎల్ఎఫ్ వైబింగ్ అయితే బాగుంది. డిఎల్ఎఫ్ రోడ్ మొత్తం కవర్ చేసుకున్నాం అనమాట. ఏం చేద్దాం ఇడైతే గల్లీలో పోలేం మనం. సీదా పోనీ రా సాగర్ పోయ స్ట్రైట్ పోయి ముంగల లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ కొట్టి గైస్ మనం కొండాపూర్ పోతున్నాం. ఏఎంబి మాల్ సైడ్ అయితే. ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం ఈ డిఎల్ఎఫ్ ఏరియా అయితే కవర్ చేసినాం అన్నమాట. డిఎల్ఎఫ్ చుట్టూ తిరిగినాం కదా. ఎక్కువేం తిరగలే డిఎల్ఎఫ్, జస్ట్ ఆఫీస్ వరకు తిరిగేసి అట్లా లెఫ్ట్ కొట్టుకోమా. సెంట్రల్ పార్క్ అయితే మంచి బ్రేకర్ పట్టుకొస్తారు. అంటే మార్నింగ్ టైంలో చూసుకోవాలి రావాలంటే. సండే కదా గాయస్ మనమైతే ఇప్పుడు కొండాపూర్ ఫ్లైఓవర్ స్టార్టింగ్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం పోయేది వచ్చేసి ఏఎంబి మాల్ సైడు. అంటే మన గుంటలు కనిపిస్తాయా కనిపించా టైంపాస్కి చూడడానికి పోతున్నాం. గుంటల కోసం కాదు మేము పోయేది. వైబ్ ఎట్లుంటుంది వీకెండ్స్ అంటారు కదా. మన వీకెండ్స్ వల్ల ఎంతమంది ఎట్లా తిరుగుతారు, ఏం కదా, మన కల్చర్ ఏంది ఒకసారి చూసుకొని అవుతాం. అయితే నడుస్తుంది ఇక్కడ. ఏఎంబి మాల్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఏఎంబి మాల్లో పోవాలా వద్దా అనేది ఆ ట్రాఫిక్ని బట్టి డిసైడ్ చేస్తా. మాల్ పోలేదనుకో సీదా మాదాపూర్ నుంచి ఇంటికి. అయితే భయ సిగ్నల్ పడ్డది. ఏఎంబి మాల్ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇదే ఏఎంబి మాల్ చూసుకోవచ్చు గాయస్. ఏఎంబి మాల్కి అయితే పోతున్నాం మేము. ఏమంటారు అయ్యో సిగ్నల్ అయితే పడ్డది తెలియదు కానీ మేమైతే పోతున్నాం అనమాట. మాడు తీసుకోవచ్చు బుర్ర బాగా అనుకుంటా. సిగ్నల్ వదలక ముందుకే ఏఎంబి మాల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఏఎంబి మాల్ అంటారు. మాల్ లోపలికి పోవాలా వద్దా, ఏమన్నా వైబింగ్ ఉందా లేదా,
ఓకే మామ బండి రేపు మాల్ లోపలికి అయితే గాయస్ మా సాగర్ని అయితే తీసుకోలేడు మాల్కి పోదాం రా అంటే వద్దు వద్దు ట్రాఫిక్ ఉన్నది మళ్ళీ ట్రాఫిక్లో నుంచి బయట పడమన్నాడు. సరే నీ మాట ఎందుకు కాదన్నాదని చెప్పి నైట్ మొత్తం తెలుస్తాం కదా ఇట్లా వెళ్ళడానికి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మన కొండాపూర్ టు ఓవర్ సీటు మాదాపూర్ పోతున్నాము. మాదాపూర్లో ఎడిపోవాలి అది ఇదైతే మన గుడి వచ్చేసింది గాయస్. అందరికీ గుడి అన్నమాట. వీడు ఎవడో బుర్ర పోతుండ్రు దాని మీద. రైట్ ఇప్పుడైతే మనం ఏమంటారు మాదాపూర్కి అయితే పోతున్నాము. మెడికవర్ హాస్పిటల్ అంట. చక్కగా పోతున్నాం మాదాపూర్కి. ఓ భయా ఇదే బిల్డింగ్ అన్నమాట. ఈ మా డాడీ పెయింటింగ్ కాంట్రాక్టర్ కాబట్టి ఇందులో ఒక ఏమంటారు ఒక ఫ్లోర్ అనేది చేయించిండు. పెయింట్ వర్క్ అయితే చేయించిండు సైబర్ టవర్స్లో. ఈ సైబర్ టవర్స్లో మా శ్రీ సాయి మహాలక్ష్మి పెయింటింగ్ కాంట్రాక్టర్స్ అనేది చేయిస్తారనమాట. ఒక ఫ్లోరు బ్యాక్ అని చెప్పేసి ఫోన్పే కంపెనీ వాళ్ళది. అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు సార్ వాళ్ళు ఇస్తారు. ఇదన్నమాట మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాం మనము. ఇది మాదాపూర్ కాదు కానీ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. కాకపోతే ఇదంతా మాదాపూర్ కిందికి వస్తుంది. మెట్రో అయితే హైటెక్ సిటీది. మీరు చూడొచ్చు చేయడం మీద అనిపిస్తుంది హైటెక్ సిటీ అని చెప్పి. అంతా కింద ఫుడ్ స్టాల్స్ అన్నమాట. దేని అంటే ఎల్ఎన్టీ మాల్ ఉంది. ఇక్కడ కూడా కాలేజ్ ఉంటుంది. ఇక్కడ కాలేజ్ ఉంటుంది అన్నమాట. కాలేజ్ గేట్ అదే 4th గేట్ అంట. ఇదంతా యూనివర్సిటీ ఒకటి. ముంగల ఇది ఒక మాల్ ఈగల్ ఏరియా మాల్. ఇది హైటెక్ సిటీది. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి మాదాపూర్లో ఉన్నాము. మాదాపూర్లో చూడాలి ఏం కనిపించలేవు మాకైతే. మాదాపూర్లో ఇడ్లీలు బోండాలు సపోటాలు కూడా కనిపించలేవు. మంది అంట కిస్మి మంది దగ్గర ఉన్నాము. అచ్చా మనం అయితే హాస్టల్ గల్లీలలో ఉన్నాం మాదాపూర్లో. మొత్తం అంతా హాస్టల్ ఏరియా అన్నమాట. ఇది ఎటు చూసినా వైబింగే ఉంటుంది. రాత్రి 12 అయినా సరే ఎవరు ఓడు రూమ్లకి. హాస్టల్ ఏరియా. రైట్ కొట్టుకోరా, రైట్ తీసుకో సాగర్ మియా. అయితే హాస్టల్ గల్లీలలో అందరూ రచ్చ చేస్తారు అని మనం అనుకుంటాము. అట్లా కాదు. 11 అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఇయర్ దొరుకుతారు అనమాట. అసలే మన రేవంత్ అన్న ప్రభుత్వం పైన మన కేసీఆర్ తాత ప్రభుత్వం అయితే కాదు. ఎందుకంటే కేసీఆర్ తాత లూజు వదిలేస్తాడు డీలా. ఇది అట్లా కాదు. తోముతూరు వేసి ప్రజెంట్ అయితే మనం ఓం సాయి శ్రీరామ్ ఏదో ఒకటి టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాము. అయితే ఛాయ్ తాగుదాం అంటుండు మనోడు. ఛాయ్ తాగుదామా ఏంది కథ? ముంగల ఛాయ్ ఉందా ఏమన్నా? ఇవాడు మీద ఛాయ్ మహల్ అంట. రైట్ కొట్టు ముంగల ఛాయ్ బండి ఉందో లేదో తెలియదు. ముంగల అయితే ఛాయ్ బండి ఉంటే తాగుదాం కదా. సో గాయస్ మావాడైతే ఛాయ్ తాగుదాం అంటుడు. ఛాయ్ దానికి పోతున్నాము. ఇక్కడ గదిలో పక్కకున్నది. ఛాయ్ తాగేసి ఇంత స్టోరీ చూపిస్తాం. ఇదేనా ఛాయ్ బండి ఇలాంటి పాలన అవుతుందంట. సీదా పోనీరా, స్ట్రైట్ పోనీ. అయితే ఛాయ్ దానికి పోతే ఆడ ఛాయ్ బండి బాగాలేదంట. ఛాయ్ దానికి పోతున్నాను ఇప్పుడు. ఏడ ఛాయ్ తాగుదాము, ఏడ మంచిగా కనిపిస్తే ఆడ పోయి ఛాయ్ తాగుతాం మేము. అయితే భయ అయ్యో ఇక్కడ ముంగల ఛాయ్ బండి ఉండదు. ఛాయ్ బండి రాపుతుడు ఛాయ్ తాగుతాం ఇక్కడ. అయితే మనం పోతున్నాం అన్నమాట. మాదాపూర్ గల్లీలల్లో నుంచి వెళ్ళిపోతున్నాం. హాస్టల్ నుంచి బయటకు వచ్చినాం. హాస్టల్ గల్లీలల్లో నుంచి బుగ్గల్ ఎర్ర బుగ్గలు అయితే కనిపించినాయి. మంచిగా అనిపించినాయి ఆ బుగ్గలు కనిపించగానే చూడంగానే. ఈడో గుడి ఉన్నది మనది. గుడి టెంపుల్స్ ఆర్ ఆల్ ఓవర్. ఇక మన మాదాపూర్లో హాస్టల్ వైబింగ్ ఎక్కువ ఉన్నది. మంచిగా ఉన్నది అంతా కథ. ఓకే చీప్ రేట్లో దొరుకుతాయంట హాస్టల్ ఫీజెస్ ఇక్కడ. అందుకే ఇక్కడ ఇంతమంది స్టూడెంట్సే కానీ జాబర్సే కానీ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ఉండేది మాదాపూర్ ఏరియాలోనే. ఇక్కడికి వెళ్ళిందిరా ఇది. అయితే మేమైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతున్నాం. ప్రజెంట్ జూబ్లీ హిల్స్కి
ఇప్పుడు ఇది ఏం రోడ్ ఇది? అరే మాదాపూర్లో ఉన్నాం ప్రజెంట్ మేమైతే. అరే మనం చూడాల్సింది దుర్గం చెరువు చూడలేరా? దుర్గం చెరువు మిస్ అయిపోయినాం మనం. దుర్గం చెరువు ముందు నుంచి రైడ్ తీసుకుంటే దారి నుంచి ముంగల్నే సిగ్నల్ వెనకాల రైడ్ తీసుకుంటే మనం యూటర్న్ తీసుకోరా సాగర్ యూటర్న్ అయితే తీసుకో. వాడ ఏబీసీ కిచెన్ అంటూ పద ఏం టెన్షన్ లేదు, నో వరీస్. అయితే నుంచి లెఫ్ట్ తీసుకొని పోతున్నాం అన్నమాట. ఎందుకంటే ముంగల మేము వాడ మిస్ అయిపోయినాం యూటర్న్ కాడ సిగ్నల్ దగ్గర మిస్ అయిపోయినాం. మాకు అంత ఐడియా రాలేదు. అంటే మేము తిరగని చదవదు కదా కేబుల్ బ్రిడ్జ్. నైట్లో ఎంజాయ్ చేయాలంటే కేబుల్ బ్రిడ్జే మస్తు కనిపిస్తుంది. సీనరీ అయితే ఎర్రగా కనిపిస్తుంది. పోతున్నాం ఇప్పుడు మనం ఆడికి. ఇక మాతా కమాండేసారు, నవరాత్రులు అవుతున్నాయి కదా. ఇది మన జుడియో డిమార్ట్, మాదాపూర్ డిమార్ట్. ఏమన్నా వస్తువులు కావాలంటే సస్తాలు కావాలంటే ఇక్కడికి వచ్చేసింది. చీప్ అండ్ బెస్ట్. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే వస్తువులు కొనాలంటే బెస్ట్. అది రిటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇలా రాత్రికి పబ్బులలో నుంచి బయటికి కార్లు వెళ్తే అన్న ఒక్కో కారు అబ్బా ఏమన్నా కొంటారా? అన్ని పైసలు ఏ నుంచి వస్తాయో మనకు తెలియదు కార్లు కొనికి. మామూలు నిలబడ్డారు ట్రాఫిక్ వాళ్ళు వేసుకోనికి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టినారనమాట. వేసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. పోనీ టెన్షన్ ఏం పడదు. పోనీ డ్రంక్ అండ్ డ్రైవే కదా. చలాన్లు అయితే చూడరు కదా మన బండి మీద. నో ప్రాబ్లం, చలాన్లు చూడరు. ఓన్లీ D&D పెడతారనమాట. D&D మన వాళ్ళకి ఊదామంటారా ఏం చేస్తారా చూద్దాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది గుద్దవాళ్ళుగా. అన్నాడు మా వాళ్ళని అయితే ఊదురా ఫస్ట్ టైం అనుకుంటున్నావు అన్నాడు. మింగుతావా అంటున్నాడు. మనం తెలియదు కదా ఎట్లుదాలో. సో ఏమంటారు ఊదిండనమాట. పోనీ అన్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే. సరే పోతున్నాం మనం. నాకైతే మజా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఊదరా అంటే లోపల గుంజుకుంటుండే. ఇంక తెలియదు కదా మా ఊరికి. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమన్నాడంటే ఊదరా లోపలికి ఎందుకు చూస్తున్నావు, తినేస్తావా ఐస్ క్రీమ్ అనుకుంటున్నావా అన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనం కేబుల్ బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము. కేబుల్ బ్రిడ్జ్ మీదకి పోతున్నాము. చూడరు ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది తొందరగా. వచ్చేసిన కేబుల్ బ్రిడ్జ్ వ్యూ. లైట్లు ఆఫ్ చేసేసారు మామ. లైట్లతో ఉంటుండే కదా అసలు. మొత్తం హైటెక్ సిటీ నెక్స్ట్ లెవెల్ ఏరియా అనమాట. చూడొచ్చు మీరు. ఇంకా ఉంది కదా టెక్ సిటీ అంతా. ఆ టెక్ సిటీలో ఒక జాబ్ వచ్చినట్టే మా జన్మ ధన్యం అయిపోతుండే మాదైతే. డిగ్రీలు చేసినాం కానీ దండుగా జాబులు రాక ఇట్లా యూట్యూబ్లో చేసుకుంటా తిరగాల్సి వస్తుంది. వీడియోలు చేసుకుంటా. ఎందుకంటే జాబ్ వస్తే మాకు ఈ పని ఉండకపోతుండే కాబట్టి మేము వీడియోలు తీయకపోతుండే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేసేటోడే ఇది గొప్ప తోప అని ఏం లేదు. మనం కూడా చిన్న బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేద్దాం తొందరలోనే. ఓ భయ్యా నో పార్కింగ్ అంట. పార్కింగ్ బోర్డు పెట్టేసిండు ఈడ. ఇదే చెరువు, దుర్గం చెరువు కనిపిస్తున్నాడు. ఏం చేస్తున్నా కిందికేం చూడడానికి రాదా? లేదు కిందికేం చూడడానికి రాదురా. కిందికి పోవాలి రోడ్డు మీదకి. మేమేమంటారు పోదా మనం పోదాం ఈ నుంచి. దుర్గం చెరువు చూసి బుద్ధకు రా. ఎవరిని వద్దు సాగర్ చెప్పేది నువ్వు బుద్ధకు. మావాడైతే ఏమంటాడు ఏం చేసేసాడు. ఏం పెట్టి ఏం చేస్తాం? స్టోరీ పెట్టుకో అంటే వద్దురా నాయన. ఏం పెట్టి ఏం చేద్దాం అంటున్నాడు. ఏం చెప్పాలి ఇక. ఏం పెట్టి ఏం చిల్ల అయ్యేదే నెలలో ఒకసారి. ఆ నెలలో కూడా ఏమో తెలియదు. మేమైతే ఇక్కడ ఈ ఏరియాకి రాక దగ్గర 4-5 months అవుతుంది అనమాట. నేను మా వాడు తిరిగాక 4 రోజుల నుంచి పోదాం అనుకుంటున్నాం కానీ పోలే. ఇవాళ అయితే టైం కుదిరింది తిరగడానికి. సో మేము ఇట్లా బైక్తో చిల్ ఎంజాయ్ చేస్తున్నాం. నాకైతే ఎంజాయ్మెంట్ అనేది ఏముండదు. ఎందుకంటే వీడియో తీసిలానే మునిగిపోతాం కాబట్టి. అమ్మా లైట్లు వచ్చినాయి ఈ స్తంభానికి. వావ్ బాగుంది. ఏకా భయా మేమైతే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నిలబడ్డా. చూడరి మా సాగర్ గారు. ఇంకా లైట్ ఫోకసింగ్ ఏం కనిపిస్తలే. మేమైతే కనిపిస్తలే లైట్ ఫోకసింగ్. వాడేమేమో చూస్తాడు. కేబుల్ బ్రిడ్జ్ మంచిగా ఉంది కదా. ఎక్కుదాం మీకు ఎక్కుదాం. మొత్తం కనిపిస్తుంది క్లియర్గా.
మావాడైతే క్రాంతిగాడు లేడు. క్రాంతిగాడు వచ్చి ఉంటే ఇంకా మజా వస్తుండే. రాత్రి అయితే చెప్పిండు మా క్రాంతిగాడు, కంటిన్యూ చేయి వీడియోలు ఆపాకు, ఏమైనా సరే వీడియోలు ఆపకుండా అది మంచిగా ఇట్లనే కంటిన్యూ చేయని చెప్పి. సరే మీకైతే ఈ చెరువులో బోట్ పోతుంది, ఇంత రాత్రి అయినా కూడా దుర్గం చెరువులో ఆ బోట్ చూడండి. ఓ బోట్ అయితే పోతుంది మామ, ఏం కనిపిస్తలేదు అనమాట, చిన్నగా కనిపిస్తుంది, చిమ్మలు. మన ఫోన్ ఎక్కువ క్లారిటీ కాదు కదా, జస్ట్ నార్మల్ రెడ్మీ నోట్ 14 మాత్రమే మనది. ఎందుకంటే మన ఇంట్లో అంత పెద్ద ఫోన్లు కొనియారు, ఇదే ఏడ్చి చిన్నపిల్లలకి ఏడ్చి కొనిపించుకున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు పైసలు సంపాదించలేం కాబట్టి. ఇక్కడ కంపెనీలు చూసుకోవచ్చు, ఎన్సీసీ ఇంకా ఏవేవో ఉన్నాయి. మన ఇన్ఆర్బిట్ మాల్ అయితే మధ్యలో ఉన్నది కనిపిస్తున్నది అనేది. ఆ రాడ్ ఎట్లా పెట్టిరే ఏమో, మొత్తం అంతా బిల్డర్లకి కన్స్ట్రక్షన్స్కి తెలియదు, మనకు తెలియదు. మళ్ళీ చుట్టూ తిరిగి మనం బయటికి వచ్చినామరా, సాగరా డబ్బులు పోదాం అనుకుంటాం కదరా, మళ్ళీ ఇక్కడ వచ్చినామేమరా. ఇప్పుడు పోయి మనం ముంగల పోయి యూటర్న్ తీసుకొని అట్లానే వెళ్ళిపోవాలి, ఇన్ఆర్బిట్ మాల్ చూపించుకుంటా. ఇదే ఐటీసీ కోహినూర్ హోటల్ అనమాట, మళ్ళీ కనిపిస్తున్నారు. సో ఐటీసీ కోహినూర్ హోటల్, ఇది ఇన్ఆర్బిట్ మాల్ ముంగల్ది. అయితే చూపిస్తా అని చెప్పిన కదా మీకు, ఎన్ఆర్బిట్ మాల్ దగ్గరికి వచ్చేసాం మామ. మనం లెఫ్ట్ పోవాలా, లెఫ్ట్కి తీసుకో. ఇదే అనమాట ఎన్ఆర్బిట్ మాల్ ముంగల్ది, ఇదే మాల్, ఇదే ఎన్ఆర్బిట్ మాల్. ఎన్ఆర్బిట్ కాదు, ఇన్ఆర్బిట్ అది. అందరూ అంటారు కదా, మనం కూడా ఏదో క్యాజువల్గా అంటాం. ఇన్ఆర్బిట్ మాల్ ఇదే అనమాట, మంచిగా ఉంటుంది మాల్ లోపల చూడడానికి. అయితే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్, ఇగో కింది నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం స్టీల్తో చేసినారు బ్రిడ్జ్, కింద మొత్తం బ్రిడ్జ్ మొత్తం ఇదే కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఇది బార్ అండ్ రెస్టారెంట్ అన్నమాట, ఫేమస్ ఉన్నది ఇది. ఇలా కూడా అన్ని బెంజ్, బిఎండబ్ల్యూలు, మర్సిడీస్లు, ఇదే దాని పార్కింగ్ ఏరియా వచ్చి ఆగుతాయి. సో ఇదే అన్నమాట, ఏమంటారు, ఫ్రంట్ సైడ్ దుర్గం చెరువుది. దుర్గం చెరువు మెయిన్ ఎంట్రన్స్ ముంగల్ ఉన్నది, ఇదే ముంగల మెయిన్ ఎంట్రన్స్. బాగా క్లోజ్ అయిపోతుంది అన్నమాట, 10:30 కదా క్లోజ్ అయిపోతుంది. సో ఇదే ఎంట్రన్స్, మన దుర్గం చెరువు ఎంట్రన్స్. దుర్గం చెరువు కనిపిస్తుందా ఎంట్రన్స్, ఇన్నే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడైతే. అది బయట లోపల ఎవరైనా ఉంటే ఇలా కొట్టేస్తారు. కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర వెళ్తున్నాం ఇంటికి. ఎలా బాయ్ టాటా, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇండియన్ బ్లాగ్స్ 272 అని జర సబ్స్క్రైబ్ చేసుకోరు, ఏమనుకోకూరి. నైట్లో మా మొబైల్ కనిపించి కట్లా సరేనా.